అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాము. సో ఈరోజు అయితే నేను యూట్యూబ్ జర్నీ అయితే చెప్పబోతున్నాను. నేను ఎలా స్టార్ట్ చేశాను ఏంటిదని అయితే చెప్పబోతున్నాను. ప్లీజ్ నాలాగా మిస్టేక్ చేయకండి. సో మంచిగా జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకండి వీడియోని. అయితే నేను ఏం చెప్తున్నానో మీకు తెలియాలి కదా. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకు నేను చెప్పబోతున్నాను. సో నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి సో డిసెంబర్లో 2023లో డిసెంబర్లో 30కి నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో చేసిన తర్వాత వెంటనే నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేను. నేను జనవరిలో లాస్ట్ ఎండింగ్లో 2024లో అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేశాను. అంటే ఫుల్ వీడియో, లాంగ్ వీడియో అన్నమాట, మా ఇంట్లోది. సో అప్పుడు కొంచెం కొంచెం ఒక 1, 2, 3 ఇట్లా సబ్స్క్రైబర్స్ పెరగడం స్టార్ట్ చేశారు. తర్వాత మా పాప వీడియోస్ కూడా నేను పెట్టాను. సో తనది కూడా అట్లనే కొంచెం చిన్న చిన్నగా గ్రోత్ అవుతూ ఉంది. అది కూడా ఇక ఛానల్ ఇంతకుముందు కూడా నేను స్టార్ట్ చేశాను, అంత గ్రోత్ పెరగలేదు అని అవి మానేశాను. ఇక ఇది కూడా గ్రోత్ కొంచెం తగ్గుతుంది కదా అని నేను మానేద్దామని అనుకున్నాను. కానీ ఏది మనం సక్సెస్ కావాలి అని అంటే ఒకేసారి అవ్వదు కదా, చిన్నగా అవుతుంది అని ఒక ఓపికతోటి సో మంచి ఛానల్ అయితే నేను ఆపేయలేదు, స్టార్ట్ చేస్తూనే ఉన్నాను. మా పాప వీడియోకి ఒకటి వర్షం సాంగ్ యాడ్ చేశాను కానీ నేను అది అప్లోడ్ చేశాను. ఆ వీడియోకు అయితే చాలా సబ్స్క్రైబర్స్, వ్యూస్ అనేటివి మంచిగా పెరిగాయి. అప్పుడు నాకు హోప్స్ అనిపించింది అన్నమాట. సో అలా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చివరికి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాము అంటే అది మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి, అంతేకాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాంటివి యూజ్ చేయకూడదు. ఎందుకంటే కాపీరైట్ పడే అవకాశం ఉంటుంది. సో కాపీరైట్ పడితే తర్వాత ప్రాబ్లం అవుతుంది. నాకు అలానే అవుతుంది. నేను ఎంత సఫర్ అవుతున్నానో అది నాకు మాత్రమే తెలుసు. సో అలాంటి మిస్టేక్ చేయకండి. యూజ్ సౌండ్ అని ఉంటుంది కదా, వేరే వాళ్ళ మ్యూజిక్ మనము వాడడము. సో అలాంటివి వాడండి, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇలాంటివి అయితే అసలు చేయకూడదు, వేరే వాళ్ళ మ్యూజిక్ యూజ్ చేసి. సో మంచిగా జాగ్రత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి జాగ్రత్తగా మీరు వీడియోస్ అప్లోడ్ చేయండి. మీరు ఓన్ కంటెంట్ అయి ఉండాలి. ఓన్ కంటెంట్ అయి ఉంటేనే చాలా బాగుంటుంది. యూట్యూబ్ గురించి తెలుసుకొని మనం ఏదైనా స్టార్ట్ చేస్తామో తెలియకుండా అస్సలు స్టార్ట్ చేయకండి. 1 ఇయర్లో 1000 మెంబర్స్, సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ టైమ్స్, 10 మిలియన్స్ ఇలా ఉండాలనేది అయితే అందరికీ తెలుసు. సో ఇది మాత్రమే తెలుసుకొని మనం వీడియోస్ పెడతాము. కానీ దీని తర్వాత కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లము అనేది మనము ఓన్ కంటెంట్తో పోతూ ఉంటే ఏ ప్రాబ్లము ఉండదు. మనము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని అది అని ఇది అని పెడతామనుకో అప్పుడు ప్రాబ్లం అవుతుంది మానిటైజర్కు. సో మానిటైజర్ మన 1000 మెంబర్స్, సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ టైమ్స్ అవ్వగానే మనకు మానిటైజర్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటిది అంటే నేను ఇందాక చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది, గ్రీన్ స్క్రీన్ మ్యూజిక్ అనేది ఇలాంటి యూజ్ చేయడం వల్ల మన మానిటైజర్ అనేది ఆగిపోతుందన్నమాట. సో ఎన్నో ఛానళ్ళకు కాపీరైట్ పడి ఉంటే వాళ్ళు వెరిఫికేషన్ చేయడానికి చాలా టైం పడుతుంది. నా ఛానల్లో కూడా అదే ప్రాబ్లం అవుతుంది. సో నాకైతే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 12,000 మంది సబ్స్క్రైబర్స్, 39.6K వాచ్ టైమ్స్ కూడా ఉన్నాయి. కానీ అసలు నాకు అవ్వలేదు మానిటైజరు. సో అలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. గ్రీన్ స్క్రీన్ అయితే అస్సలు పెట్టొద్దు. యూట్యూబ్ వాళ్ళే ఇచ్చారు కదా, మనం యూజ్ చేస్తే ఏముంది అని అనుకోవచ్చు. కానీ యూట్యూబ్ ఒక రూల్స్ అనేది మనకి ఇచ్చారు. అది ఏంటిది అని అంటే గ్రీన్ స్క్రీన్లోనే మ్యూజిక్ అనేది ఆఫ్ చేసి
సో మనము మన ఫోటోలో కనిపించేలా వాళ్ళు ఏం చేస్తున్నారో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో తీసి అప్లోడ్ చేస్తే అది ఓకే. అంతేకాని ఎక్కడో చిన్నగా మన ఫోటో పెట్టి గ్రీన్ స్క్రీన్ చేసి అప్లోడ్ చేయడం అనేది నాట్ కరెక్ట్ అది. ఎందుకంటే నేను చేశాను. సో అలా చేయడం వల్ల నా ఛానల్కి అయితే చాలా ప్రాబ్లం అయింది. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కూడా పెట్టడం వల్ల కూడా కాపీరైట్ పడిపోయింది. సో చాలా ప్రాబ్లం అయింది దానివల్ల కూడా. సో 1 వీక్ అయితే నాకైతే చాలా చాలా టెన్షన్ ఉండేది. నేను చాలా లైవ్లోకి వెళ్ళాను కానీ చాలా వాళ్ళ సజెషన్స్ తీసుకునేదాన్ని. పాపం నా గురించి అయితే వాళ్ళు కూడా ఎంత టెన్షన్ పడ్డారో. సో వాళ్ళు సొల్యూషన్స్ నాకు చెప్పడం వల్ల కొంచెం రిలాక్స్ అయ్యాను. తర్వాత 1 వీక్ చూడు అని అన్నారు. సో చూస్తున్నాను. ఇప్పటికీ గ్రీన్ స్క్రీన్ అయితే పెట్టకు, సో నీ ఓన్ కంటెంట్ మాత్రం పెట్టు అని ఒక మంచి సజెషన్ ఇచ్చారు నాకు. సో నేను అలానే ఫాలో అయ్యాను. సో 1 వీక్ తర్వాత నాకు మాంటేజరు అనేది సో మనకు వాచ్ టైం ఇవన్నీ అవ్వగానే అవుతుంది అని మనం అనుకోకూడదు. మన మిస్టేక్స్ చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళు వెరిఫికేషన్ చేయడానికి చాలా టైం పడుతుంది. అందులో యూట్యూబ్లో స్టెప్ బై స్టెప్ అన్నీ మీరు చూసి మంచిగా ఫాలో అవ్వండి. నాలాగా అసలు మిస్టేక్ చేయకండి. తర్వాత ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదక్క, ఎందుకు మీకు మానిటైజర్ కావట్లేదు అది ఇది అని చాలామంది అడిగారు. సో ఇలాంటి మిస్టేక్స్ ఉండడం వల్లనే అవ్వలేదు. కానీ 1 వీక్ తర్వాత చక్కగా ఒకరోజు చూస్తే ప్లే నౌ బటన్ అనేది అయితే ఓపెన్ అయింది. అంటే మీరు అప్లై చేసుకోండి అని అయితే వాళ్ళు నాకు మెయిల్ చేశారు. సో ఇంకా నేను చెయ్యలేదు, ఎందుకంటే ఇంతకు ముందే నేను చాలా మిస్టేక్స్ చేశాను. మళ్ళీ మిస్టేక్స్ ఏమన్నా అయిందనుకో ఛానలే ఆగిపోతుంది కదా. మనం తెలిసిన వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూపిద్దాము అని అన్నట్టుగా నేను అలానే ఓపెన్ చేయకుండా ఉన్నాను. సో నాలాగా మీరు అసలు చేయొద్దు. మంచిగా యూట్యూబ్ జర్నీ గురించి మంచిగా తెలుసుకొని మీ ఓన్ కంటెంట్ ఏదైనా పర్లేదు, మీ ఓన్ కంటెంట్తో వీడియో అప్లోడ్ చేయండి. మీకు సక్సెస్ అవ్వకపోతే నన్ను అడగండి, ఓకేనా? నేను ఛానల్ గురించి ఎంత సఫర్ అయ్యానో తెలుసా. నా చిన్న పాపని పట్టుకొని నేను వీడియోస్ రాని ఏదేదో వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్కి ఏం ప్రాబ్లం కాలేదు, కానీ ఈ గ్రీన్ స్క్రీన్ పెట్టడం వల్లనే ప్రాబ్లం అయింది అని నాకు అనిపిస్తుంది. లైవ్లో నేను ప్రతి ఛానల్లో లైవ్కి వెళ్ళి వాళ్ళని క్వశ్చన్స్ వేసాను. వాళ్ళు నాకు ఒక మంచి సజెషన్ ఇచ్చారు. అందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ. సో నేను ఒక లైవ్లో కూడా నేను ఏడ్ చేసేసాను. నా ప్లే బటన్ ఓపెన్ కావడం లేదని అయితే చాలా ఏడ్ చేశాను. సో వాళ్ళు చాలా మంచి నాకు సొల్యూషన్ చెప్పారు. నేను అదే ఫాలో అయ్యాను. నా ఓన్ కంటెంట్తోనే నేను వీడియో పెట్టడము స్టార్ట్ చేసిన 3-4 డేస్కే నాకు మానిటైజర్ అయిపోయింది. ప్లే బటన్ అనేది ఓపెన్ అయిపోయింది. ఒక అప్లై చేయడం మాత్రమే మిగిలిపోయింది. సో అది అప్లై చేసిన తర్వాత నాకు గూగుల్ పిన్ ఎప్పుడు వచ్చింది ఏంటిది అనేది అయితే అది లాంగ్ వీడియో అయితే నేను పెడతాను. ప్రతిదీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇలానే మాకు సపోర్ట్ చేయండి. నా చిన్న పాపను పట్టుకొని నేను ఎంత వీడియోస్ తీయడంలో నేను ఎంత సఫర్ అవుతున్నానో నాకు తెలుసు. అందుకని మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి. మంచి వీడియోస్ పెట్టడానికి నేను చాలా ట్రై చేస్తాను. ఏంటిది అని అంటే నాకు ఇప్పుడు పాపను పట్టుకొని నేను మంచి వీడియోస్ నేను తీయగలను. నాకు టాలెంట్ ఉంది, కానీ నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. ఒక చేత నేను వీడియో తీయాలి, ఒక చేత నేను పాపను పట్టుకొని వీడియోస్ తీయడం అంటే ఎంత కష్టం ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. సో దానివల్ల కొంచెం అనేది ఎక్కువ గ్రోత్ అవ్వట్లేదు. సో అదే నాకు వీడియో తీసే వాళ్ళు ఉంటే నేను మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. నాకు వీడియోస్ తీసే వాళ్ళే లేరు అనేది నాకు చాలా బాధ. సో ఇక నుండి నేను మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కొత్త వాళ్ళు ఉండని, పాత వాళ్ళు అంటే వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి, ప్రాబ్లం లేదు వాళ్ళకు. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేస్తున్నామంటే జాగ్రత్తగా స్టార్ట్ చేయండి. మనము యూట్యూబ్లో ఒక హోప్తో మనం వస్తాము, అవునా? హోప్తో వచ్చినప్పుడు అది ముందుకు వెళ్ళకపోతే మనకు ఎంత బాధ అనిపిస్తుందో అది నేను
నేను అనుభవించి ఉన్నాను. నాలాగా మీరు అలా చెయ్యకండి. మంచిగా స్టార్ట్ చేసుకోండి. మీ ఓన్ కంటెంట్‌తో వీడియో అప్‌లోడ్స్ చేయండి. చాలా జాగ్రత్తగా చేసుకోండి. నేను అప్లై బటన్ ఓపెన్ అయిపోయింది. అది అప్లై చేసిన నేను ఎలా అప్లై చేశాను, నాకు గూగుల్ పిన్ ఎలా వచ్చింది, ఏంటిది అని అయితే నెక్స్ట్ వీడియోలో మొత్తం మీకు డీటెయిల్స్గా చెప్తాను. సో నా వీడియోని ఇలానే నా ఛానల్ని మంచిగా సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నేను ఏం తెలియకుండానే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నా ఛానల్కు ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏమేమి చేయాలనేది చాలా నేర్చుకున్నాను నేనైతే యూట్యూబ్ ద్వారా. నిజంగా అసలు నాకేం తెలియదు, కానీ ఇప్పుడు నేను ఒకరికి చెప్పే పొజిషన్లో నేను ఉన్నానని నాకు ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది. సో ఏమన్నా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది ఖచ్చితంగా మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. నా ఛానల్కు ప్రాబ్లం వచ్చింది కాబట్టే నేను అన్నీ తెలుసుకున్నాను. అదే ముందే నేను తెలుసుకుంటే ఇలా ప్రాబ్లం ఉండకపోతుండే కదా. సో ఎనీవే ఒకటైతే మంచిగా జరిగిందని అనిపిస్తుంది. ఎందుకంటే మనం స్టార్ట్ చేసాము, ప్రాబ్లం వచ్చింది, దానికి సొల్యూషన్ వెతికి మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. సో అన్నీ నేను యూట్యూబ్ గురించి నేర్చుకున్నాను. ఒకరికి చెప్పే పొజిషన్లో ఉన్నాననే అయితే హ్యాపీ అయితే నాకు ఉందన్నమాట. సో ఎనీవే ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. నా ఛానల్ ఇలానే సపోర్ట్ చేయండి. ఛానల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, అంటే మిస్టేక్ చేయకుండా చూసుకోండి. మంచిగా వీడియోస్ బ్యాక్గ్రౌండ్ లేకుండా గ్రీన్ స్క్రీన్ పెట్టకుండా ఇలాంటివి అయితే అసలు అప్లోడ్ చేయకండి. జాగ్రత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకోండి. సో ప్లీజ్ ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మీ ఆదర అభిమానం వల్లనే నేను ఇంకా ముందుకెళ్ళాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో మా పాపకైతే అందరూ బ్లెస్సింగ్ ఇవ్వండి. సో ఈరోజైతే ఈ వీడియో ఇంతే. ఎందుకంటే నా వీడియోలో ఏమేమి జరిగినాయో మీతో షేర్ చేసుకున్నాను. ఏముంది అని మీరు అనుకోవచ్చు, కానీ నేను చెప్పిన దాంట్లో చాలా ఉంది. మీకు అది అర్థమైతే అర్థం కావచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టము. సో ఎనీవే ఈరోజైతే ఈ వీడియో అయితే ఇంతేనండి. నేను అప్లై చేసిన తర్వాత నాకు ఏమేమి ప్రాబ్లమ్స్ మళ్ళీ అంటే ఏమేమి నేను చేశాను ఏంటిది అని అయితే నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. సో ఈ రోజైతే ఇంతేనండి ఈ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.